శ్రీమాత్రే నమః. ఏకాదశి రోజు వ్రతం ఆచరించే వారి కోసమని తేలికపాటి ఆహారం తయారు చేసుకునే విధానం చూద్దాం. సగ్గుబియ్యంతో చేస్తాం దీన్ని. సగ్గుబియ్యాన్ని ముందుగా మనము ఎంత కప్పుతో ప్రసాదం తినాలి, ఉప్మా లాగే కొలతలు వేసుకోండి. ఉప్మా అయితే మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో ఒక మనిషికి అంత గ్లాసే. ఇప్పుడు నేను 100 గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను. 6 గంటలు సగ్గుబియ్యం మునిగే ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసి రాత్రంతా అంటే 6 అవర్స్ వరకు అలాగా తడిపేసి ఉంచేసేయండి. అప్పుడు సగ్గుబియ్యం చక్కగా నానుతాయి. మర్నాడు ఆ నీళ్ళు ఏదన్నా ఉంటే వంచేసేయాలి. తర్వాత 100 గ్రాములు సగ్గుబియ్యానికి మళ్ళీ 100 గ్రాములు క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ తీసుకోవచ్చు, బంగాళదుంప తీసుకోవచ్చు, చిలకడ దుంప తీసుకోవచ్చు. నేను 100 గ్రాములు క్యారెట్ తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఈ సగ్గుబియ్యంతో చేసుకునే దానికి గింజలు అసలు తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు వేయకూడదు. ఈ ప్రసాదం లాగా మనం ఇది కృష్ణయ్యకి నివేదన కూడా చేయొచ్చు, స్వామివార్లకు కూడా నివేదన చేసే విధంగా ఉంటుంది ఈ ప్రసాదం. అందుకే ఆ పప్పులు లాంటివి వేయకూడదు. ఏకాదశి రోజు ప్రసాదం అంటే ఇలాగే చేయాలి. మిరపకాయలు ఆయిల్లో కొంచెం వేగాక జీలకర్ర వరకు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసాను. తర్వాత పసుపు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్లు వేసుకున్నాం. ఏ గ్లాస్ తోటైతే మనము సగ్గుబియ్యం తీసుకున్నాము అంత గ్లాస్ వరకు తీసుకుంటే మనకి బాగుంటుంది, మంచి టేస్ట్గా కూడా అనిపిస్తుంది. అది కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ కొంచెం కదిపేసి దీన్ని మూత పెట్టేసేయాలి. 5 నిమిషాలకి మగ్గిపోతుంది మనకి. దీంట్లో ఎక్కువ ఆయిల్ వేసుకోవడం కానీ ఎక్కువ రకాల ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం కానీ అవసరం లేదు. తేలికపాటి ఆహారం తీసుకున్నట్లయితేనే మనకి ఆ రోజు వ్రతం అనేది మంచిగా అంటే మనం ఏది చేయాలనుకుంటున్నాం ఆ పని చేయగలుగుతాం. శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుని మిక్సీలో ఇలా పొడి పొడిగా కొంచెం పలుకులు ఉన్న మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా అవసరం లేదు, కొంచెం పలుకులు ఉండే విధంగా చూసుకోండి. ఈ క్యారెట్ కూడా బాగా మగ్గిపోయాక అంటే ఒక 5 నిమిషాలు మగ్గిపోయాక ఆ తర్వాత మనం తడిపి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసేయాలి. సగ్గుబియ్యము మనకి 6 అవర్స్ నాన్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అప్పటికప్పుడు వేస్తే బాగుండదు. ఇది ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి రోజు ఇది తీసుకున్నట్లయితే అస్సలు ఆకలేదు. మనం వ్రతం ఈజీగా చేసుకోవచ్చు. ఏకాదశి వ్రతం చేసుకునేవారు ఇదిగోండి ఇలా వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం ఇందాక పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడిని కూడా వేసేసేయాలి. ఇంకా దీంట్లో ఎక్కువ రకాలు ఏం వేయాల్సిన పని లేదు. మనకి ప్రోటీన్ కోసం పల్లీ పొడి ఉంటుంది, దీంట్లో అన్నీ వస్తాయి. మనకు అసలు ఆకలి కాకుండా ఉంటుంది ఆ రోజంతా కూడా. ఇంకా కారం కూడా అవసరంలా. మిరపకాయలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసాం కదా, కొంచెం సాల్ట్ కూడా తక్కువే వేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించేస్తే చాలు, ఊరికే మగ్గిపోతుంది. దీనిని మనము కొంచెం ఒట్టిగా తినేసి మిగతాది కొంత పెరుగులో తీసుకొని ఒక పండు తీసుకున్నట్లయితే మనం 4 రకాల కూరలతో భోజనం చేసినప్పుడు పొట్ట ఎంత ఫిల్లింగ్గా ఉంటుందో ఇది తీసుకున్నా కూడా అంతే ఉంటుంది. అంతేకాకుండా అసలు ఆకలి కాదు, తెల్లవారు కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల. దీంతోపాటు వీలుంటే ఒక పండు తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఏదైనా సరే పండగలు పర్వదినాల్లో ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఇది బాగా పనికొస్తుంది. బియ్యం రవ్వలు, గోధుమ రవ్వలు అవన్నీ కూడా ఉపవాసానికి వ్యతిరేకం. పెండలంతో చేసినవి కాబట్టి సగ్గుబియ్యం వాడతాము. బాడీకి చలవ చేస్తుంది. థ్యాంక్ యూ.